రైలు వేగంగా దూసుకుపోతోంది. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా బోగీలో హాహాకారాలు. అంతే, 2 నిమిషాల్లో రైలు ఆగిపోతుంది. ప్రయాణికులంతా హడావిడిగా లేచి లైట్లు వేసేసరికి అక్కడ ఎవరూ లేరు. అల్లంత దూరంలో తుపాకీ తూటాల శబ్దాలు విని వీరి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అసలు తెల్లవారుజామున ఆ రైల్లో అరుపులేంటి? వేగంగా వెళ్తున్న రైలు సడన్గా ఎందుకు ఆగిపోయింది? దూరంగా వినిపించిన ఆ కాల్పులకు కారణం ఏంటా అని తీరిగ్గా ఆలోచించుకొని చూసుకుంటే కానీ తెలీదు అసలు అక్కడ ఏం జరిగిందో. ఈ కథనంలో చూద్దాం. రైలు ఎక్కే ముందే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. దూరాభార ప్రయాణం ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాఫీగా సాగాలని మొక్కుకుంటారు. వెళ్లిన పని ఎలాంటి అడ్డంకులు లేకుండా జరిగిపోవాలని కోరుకుంటారు. జనరల్ బోగీల్లో ఎక్కి సీట్లు లేకపోయినా ఎంతో ఓపికతో డోర్ దగ్గరే కూర్చుంటారు. రైలులో అందరూ నిద్రపోతున్నా వీరు మాత్రం మెలకువతోనే ఉంటారు. సరిగ్గా తెల్లవారుజామున తమ పని మొదలు పెడతారు. ఇంతకీ వీరెవరు? రైలులో వీళ్ళు చేసే పనేంటి? ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఇటీవల రైళ్లలో చోరీలు ఎక్కువయ్యాయి. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉండగా దోపిడీ ముఠాలు మారణాయుధాలతో బెదిరించి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, డబ్బు లాక్కొని పరారవుతున్నాయి. నిర్మానుష్య ప్రాంతంలో రైల్ చైన్ లాగి దుండగులు తప్పించుకుంటున్నారు. ఏడాదిగా రైల్వే పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చోరీలు చేస్తున్న ఈ ముఠా గుట్టు ఎట్టకేలకు వేడింది. రాజస్థాన్ కు చెందిన భవారియా గ్యాంగ్లే ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు. రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలకు చెందిన ఈ దొంగల ముఠాలు చోరీలు చేయడంలో సిద్ధహస్తులు. దొంగతనం చేయడం కన్నా పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకోవాలన్న దానిపైనే ఎక్కువ దృష్టి పెడతారు. దోచుకునే క్రమంలో ఎదురు తిరిగితే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. గుంటూరు, విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని ఏడాది కాలంలో 12 చోరీలు జరిగాయి. జూన్ 15న బాపట్ల జిల్లా అప్పికట్ల రైల్వే స్టేషన్ సమీపంలో సర్కార్ ఎక్స్ప్రెస్ లో మహిళా ప్రయాణికుల మెడలో నుంచి 75 గ్రాముల బంగారు ఆభరణాలు లాక్కెళ్లారు. ప్రయాణికులు కేకలు వేయడంతో చైన్ లాగి దొంగలు పరారయ్యారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే పోలీసులు దొంగలపై కాల్పులు కూడా జరిపారు. సోను అనే నిందితుడిని పట్టుకుని విచారించి రాజస్థాన్లోని హనుమాన్గఢ్ వెళ్లి మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు విచారణలో వీరు రాజస్థాన్ కు చెందిన భవారియా గ్యాంగ్ గా తేలింది. 6 నుంచి 8 మంది సభ్యులు ఉండే ఈ ముఠా పక్కా ప్లాన్ తో దోపిడీలకు పాల్పడుతుందని పోలీసులు వెల్లడించారు. ముందుగానే సమీపంలోని ఏదైనా పట్టణంలో బస చేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తారు. ముఠా 2గా చీలిపోయి ఒక ముఠా రిజర్వేషన్ బోగీల్లోకి వెళ్లి తెల్లవారుజామున నిద్రలో ఉన్న మహిళలను బెదిరించి ఆభరణాలు చోరీ చేస్తారు. రెండో ముఠా చైన్ లాగి రైలును ఆగేలా చేస్తుంది. అనంతరం అందరూ కలిసి పొలాల్లోకి పరుగులు తీస్తారు. ఒక్కోసారి రైల్వే సిగ్నల్స్ ను ట్యాంపర్ చేసి గ్రీన్ లైట్ ను ఎర్ర లైటుగా మార్చి రైలు నిలిపివేసి దోపిడీ చేస్తారు. వీరు భవారియా గ్యాంగ్, రాజస్థాన్ చెందినటువంటి భవారియా గ్యాంగ్ చాలా నటోరియస్ గ్యాంగ్ ఇది. కాకపోతే వారి ఎంఓస్ వేరు ఉంటాయి. కొంతమంది హౌస్ దోపిడీలు చేస్తారు, కొంతమంది ట్రైన్ దోపిడీలు చేస్తారు. ఈ గ్యాంగు ట్రైన్ దోపిడీలు చేసే గ్యాంగు. వారు అతి కిరాతకంగా అవసరమైతే ప్రయాణికుల ప్రాణాలకి, పోలీసుల ప్రాణాలకు కూడా ముప్పు చేయడానికి వాళ్ళు ఎరకాడినటువంటి గ్యాంగు. ఎట్టి పరిస్థితుల్లో ఇక ఇలాంటి చర్యలు సాగనీయం. ఎవరైనా ఎలాంటి చర్యలకు పాల్పడితే వారిపై కాల్పులు జరిపేదానికి కూడా మనకి అధికారులు ఆదేశాలు ఇచ్చున్నారు. గతంలో కూడా చేస్తున్నాము. ఈ కేసులో A2 అయినటువంటి ముఖేష్ అలియాస్ లక్కన్ అనేటువంటి కీలకమైన నేరస్తుని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అప్పికట్లో జరిగినటువంటి ఆ యొక్క సర్కార్ ఎక్స్ప్రెస్ దోపిడీ కేసులో ట్రైన్ చైన్ని లాగినటువంటి వ్యక్తి ఈ లక్కన్ అలియాస్ ముఖేష్ అనే వ్యక్తి. ఇతను ఆ గ్యాంగ్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తి.
2025లో పిడుగురాళ్ల, నడికుడి, తుమ్మల చెరువు ప్రాంతాల్లో ఈ తరహా ఘటనలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్ 19న అప్పికట్ల సమీపాన బెంగళూరు నరసాపూర్ ఎక్స్ప్రెస్లోని 5 బోగీల్లో 130 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరించారు. మే 12న నిడిబ్రోలు సమీపంలో ఆలూరు రైల్వే గేటు వద్ద చోరీకి పాల్పడటానికి రైల్వే సిగ్నల్ ట్యాంపరింగ్ చేయడానికి యత్నించారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు కాల్పులు జరపడంతో పారిపోయారు. మళ్లీ జూన్ 15న సర్కార్ ఎక్స్ప్రెస్లో దోపిడీకి పాల్పడ్డారు. ఈ చోరీల రాజస్థాన్ భవారియా ముఠా పనేనని జీఆర్పీ పోలీసుల విచారణలో తేలింది. చోరీకి ముందు వీరు అమ్మవారికి పూజలు చేయడం ఆనవాయితీ. పారిపోయే క్రమంలో వీరు వదిలిపెట్టి వెళ్లిన బ్యాగులో పూజా సామాగ్రి కనిపించింది. అలాగే సిగ్నల్ ట్యాంపరింగ్ కోసం వాడే ఉపకరణాలు పోలీసులకు లభించాయి.